ఇది 25,000 శ్లోకాలతో కూడుకొని ఉంటుంది. సూత శౌనక సంవాదముతో కూడుకొని అనేక ధర్మకథలు ఇందులో ప్రవర్తింపబడ్డాయి. మొదటి పాదంలో సనకుడు మోక్షధర్మాలను గురించి, మోక్షోపాయాన్ని గురించి వర్ణిస్తాడు. వేదాంగముల యొక్క వర్ణన, శుకునికి సంబంధించినటువంటి ఉత్పత్తి, సనందనుడు నారదునికి మహాతంత్రాల యొక్క విషయము, పశుపాశ విమోక్షణము, ఎన్నో మంత్రాల యొక్క శోధన, దీక్షా మంత్రాల యొక్క విషయాలు, ప్రయోగాలు, కవచములు, గణేశ విష్ణు శివ శక్తులకు సంబంధించినటువంటి విషయాలు, సనత్కుమార నారద సంవాదాత్మకమైనటువంటి ఈ పురాణంలో విడివిడిగా అనేక దానాలు, అనేక ధర్మాలను గురించి చెప్పబడ్డది. చైత్రాది మాసాల్లో ప్రతిపద నుండి మొదలుకొని పూర్ణిమ వరకు, పూర్ణిమ నుండి మొదలుకొని అమావాస్య వరకు ఏ ఏ తిథులలో ఏ విధమైనటువంటి వ్రతాలను ఆచరించాలి అనే విషయము చెప్పబడ్డది. ఆ తర్వాత రుక్మాంగద కథ చాలా బహువిస్తృతంగా ఇందులో వర్ణింపబడ్డది. ఏ పురాణంలో లేనటువంటి కథ. అదేవిధంగా అది రాబోతుంది, మీరు విన్న వరకు ఇప్పటిదాకా ఉండవచ్చు. కాశీక్షేత్ర మాహాత్మ్యము, పురుషోత్తమ క్షేత్ర మహిమ, ప్రయాగము, కురుక్షేత్రము, హరిద్వారము, బదరీతీర్థము, ప్రభాస క్షేత్రము మొదలైనటువంటి సేతు మాహాత్మ్యము, అవంతిక, బృందావనము మొదలైనటువంటి ఏ క్షేత్రాలున్నాయో వాటన్నిటికి సంబంధించి పురాణముల యొక్క సంక్షేప వర్ణనం చేసినట్టుగా ఆయా క్షేత్రముల యొక్క సంక్షేప వర్ణన అంతా కూడా ఈ నారద మహాపురాణంలో చెప్పబడుతుంది. ఎవరైతే ఈ కథను విన్న తర్వాత 7 ఆవులను దానం చేస్తారో బ్రాహ్మణోత్తమునికి తప్పకుండా వానికి మోక్షము లభిస్తుంది. లేదా ఎవరైతే ఈ పురాణంలో ఏం చెప్పబడ్డదో అనుక్రమణికను వింటాడో తప్పకుండా వాడు స్వర్గలోకానికి పోతాడు అని దీని యొక్క ఫలశ్రుతి చెప్పబడ్డది. గోపాలకృష్ణ భగవానికి. ఆ తరువాత మార్కండేయ పురాణం గురించి వర్ణించినాడు. ఈ మార్కండేయ పురాణంలో మార్కండేయముని జైమిని సంవాదాత్మకమై పక్షులకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నో వర్ణింపబడ్డాయి. పూర్వజన్మ కథావృత్తాంతము, హరిశ్చంద్రుని యొక్క కథ, హైహయ రాజుల యొక్క కథ, రుద్రాది సృష్టి, వసువుల యొక్క సృష్టి, దుర్గాదేవి అయినటువంటి భగవతి, రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరికి సంబంధించినటువంటి కథ 13 అధ్యాయాలతో కూడుకొని ఏదాన్నైతే 700 మహాశ్లోకాలు అని సప్తశతి అనే పేరుతో పిలుస్తారో, చండీ యాగాలు చేస్తూ ఉంటారో, ఆ చండీ యాగాల్లో వినియోగించే మంత్రాలన్నీ కూడా ఈ మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి సప్తశతిలో ఉన్నాయి. ఇక్ష్వాకు రాజుల యొక్క చరిత్ర, నలుని యొక్క చరిత్ర ముఖ్యంగా, అదేవిధంగా కుశవంశ విస్తారమైనటువంటి వర్ణన, పురూరవసుని యొక్క చరిత్ర, కృష్ణుని యొక్క బాల చరిత్రలు, తర్వాత మార్కండేయుని యొక్క చరిత్ర, ద్వారకా చరితము, ఇదంతా కూడా వర్ణింపబడ్డది. ఎవరైతే ఈ మార్కండేయ పురాణాన్ని వింటారో లేదా అనుక్రమణికను వింటారో వాళ్ళంతా కూడా పాపాల నుండి విముక్తిని పొందుతారయ్యా నారద. అగ్నిపురాణం తర్వాత, ఈ అగ్నిపురాణము చాలా అద్భుతమైనటువంటి పురాణము. సృష్టి ప్రకరణము, ఆ తర్వాత మండలముల యొక్క లక్షణ. దేవాలయాల్లో యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటే, ప్రతిష్ఠా మొదలైనటువంటివి జరుగుతుంటే సర్వతోభద్ర మండలం వేయాలి, లింగతోభద్ర మండలం వేయాలి. అంటే ఆ మండలముల యొక్క రచన ఎట్లా ఉండాలి, ఏ విధంగా యాగశాల యొక్క నిర్మాణం చేయాలి, పవిత్రారోపణం ఏ విధంగా చేయాలి దేవాలయాల్లో, శాలగ్రామాల యొక్క పూజను ఏ విధంగా చేయాలి, న్యాసముల యొక్క విధానం ఏమిటి, వినాయకుడు మొదలైనటువంటి దేవతలకు సంబంధించిన దీక్షా విధానాలు ఎట్లా ఉంటాయి, ఏ దేవతల యొక్క ప్రతిష్టలు ఏ విధంగా చేయాలి, గంగాది మొదలైనటువంటి నదుల యొక్క తీర్థ మహాత్మ్యాలు, ఊర్ధ్వలోక అధోలోకాల యొక్క మహిమ, జ్యోతిషానికి సంబంధించినటువంటి బహు విస్తృతమైనటువంటి వర్ణన, బ్రహ్మచర్యాది వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి అనేక ధర్మాలు, గాయత్రి మొదలైనటువంటి మహామంత్రాలకు సంబంధించినటువంటి విషయాలు ఇందులో బహు రమ్యంగా ప్రతిపాదింపబడ్డాయి. గోదావరి, నరాది గోవులకు ఏమైనా అనారోగ్యాలు ఏర్పడ్డప్పుడు వాటికి ఏ విధంగా చికిత్స చేయాలి, మానవులకు అనారోగ్యాలు ఏర్పడ్డప్పుడు మానవులకు ఏ అనారోగ్యానికి ఏ విధమైనటువంటి చికిత్సను చేయాలి అని చెబుతూ సాహిత్య శాస్త్రము అంటే ఏమిటి బహు విస్తృతంగా ఇందులో వర్ణింపబడ్డాయి.
బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు మొదలైనటువంటి వర్ణింపబడ్డ ఈ పురాణాన్ని ఎవరైతే రాసి వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణికి తిలధేనువుతో కూడుకొని దానం చేస్తాడో మార్గశీర్ష మాసంలో తప్పకుండా వానికి ముక్తి అనేటువంటిది కరతలామలకమవుతుందయ్యా అని అగ్ని పురాణానుక్రమణికను వర్ణించినాడు. గోపాలకృష్ణ భగవానికి. ఆ తర్వాత భవిష్య మహాపురాణము. భవిష్య మహాపురాణం అనగానే అందరికీ ఏమర్థమవుతుంది అంటే ఈ పురాణంలో భవిష్యత్తును గురించేమో బాగా చెప్పినారు అని. అందుకని ఈ పురాణంలో ఎవరెవరు రాజ్యాన్ని పరిపాలించబోతున్నారో అదంతా కూడా వర్ణింపబడ్డది అని అంటారు. నిజమే, కానీ అది కొన్ని అధ్యాయాల్లో వర్ణింపబడ్డది. ప్రాచీన కాలంలో భగవంతుడు సృష్టి చేసినప్పటి నుండి మొదలుకొని క్రమంగా ఎన్ని యుగాలు దాటుతూ ఉన్నాయి, ఏ యుగంలో ఏ చరిత్రలు జరిగినాయి అవన్నీ కూడా చెప్పుతూ అసలు భవిష్య మహాపురాణంలో ఎన్ని వ్రతాలు చెప్పబడ్డాయి అంటే తిథులు, నక్షత్రాలు, వారములు, యోగములు, కరణాలు, ఏ రోజున ఏ విధమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తే మనకు వచ్చేటువంటి ఫలం ఏమిటో చాలా అద్భుతంగా ఈ పురాణంలో వర్ణించినాడు వ్యాస భగవానుడు. ఎంతోమంది మహాత్ములకు, సత్పురుషులకు సంబంధించినటువంటి కథలు ఇందులో వర్ణింపబడ్డాయి. ఇందులో సూర్యునికి సంబంధించినటువంటి ఉపాసన బహు విస్తృతంగా వర్ణింపబడ్డది. ఎండాకాలంలో ఎండలు కొడుతున్నాయి అంటే సూర్యుని వలన అని మనం అనుకుంటాము, కానీ చలికాలంలో చలి పెడుతూ ఉన్నది అనంటే కూడా సూర్యుని యొక్క కిరణాల వలననే. వానకాలంలో వానలు పడుతూ ఉన్నాయి అన్నా కానీ సూర్యుని వలనే. ఎందుకు అనంటే సూర్యునికి మొత్తం 1000 కిరణాలు ఉంటాయి అని. ఆ 1000 కిరణాల్లో ఏ కిరణాలు ఏ ఫలాన్ని ఇస్తాయి అనేటువంటి విస్తారమైనటువంటి వర్ణన. ఒక విషయాన్ని వ్యాసుడు ఎత్తుకున్నాడు అనంటే ఆ విషయంలో ఇంకొకటి చెప్పడానికి వీళ్ళు వ్యాస నీవు చెప్పని విషయాన్ని నేను చెప్తున్నానయ్యా అని ఇంకెవడైనా వచ్చినాడు అనంటే వాని తలకాయ వెలిగిపోవలసిందే. ఎందుకు అనంటే వ్యాసుడు ఒక విషయాన్ని ఎత్తుకున్నాడు అనంటే ఎత్తుకున్నటువంటి విషయాన్ని గురించి ఇంకొకడు ఏమాత్రము చేయబెట్టి చెప్పడానికి వీలు లేకుండా అన్ని విషయాలు చెప్పినాడు. అందుకనే లోకంలో ఒక నానుడి ఉన్నది, వ్యాసోచ్ఛిష్టమిదం జగతు. నేనే పుస్తకం రాసినాను అని ఎవడు విర్రవీగుతూ గల్లా ఎగరేస్తున్నా కానీ మేము చూడనటువంటి పురాణంలోంచి ఏదో కథ తీసుకువచ్చి మామూలు అబ్బా ఇంత మంచి కథ రాసినావా, ఎన్ని విషయాలు చెప్పినావా అని అనిపిస్తుంది. కానీ ఒకవేళ వ్యాసుని యొక్క పురాణాలు మనం సమగ్రంగా చదివినాము అంటే ఈ పురాణంలో మాట చెప్పినావు నీవు అని అనవచ్చు. వ్యాసుడు ఏది మనకు చెప్పినాడో ఈ అద్భుతమైనటువంటి పురాణ రాజాన్ని కూడా ఎవరైతే రాసి గుడధేనువుతో కూడుకొని, బంగారముతో కూడుకొని, వస్త్రమాల్య భూషణాలతో వాచకునికి దీన్ని దానం చేసినట్టయితే తప్పకుండా వాడు వైకుంఠధామానికి వెళుతాడు. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. గోపాలకృష్ణ భగవానికి. ఆ తర్వాత బ్రహ్మవైవర్త పురాణం. ఒకటి గులాబ్ జామున్ అయితే ఇంకొకటి కాకినాడ కాజా, ఒకటి కాకినాడ కాజా అయితే ఇంకొకటి రసగుల్లా. దీంట్లో ఏది వదిలిపెట్టేట్టుగా లేదు. ఒకదానికంటే ఒకటి భక్ష్యం అయితే ఇంకొకటి పుణుకులు, ఒకటి పుణుకులు అయితే ఇంకొకటి బేసన్ లడ్డూలు, ఇంకా ఏమైనా. ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఇందులో వర్ణింపబడ్డాయి. రాధంతల కల్ప వృత్తాంతం వర్ణింపబడ్డది. వ్యాసుడు ఈ పురాణాన్ని 4 భాగాలు చేసినాడు. 18,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి ఇందులో బ్రహ్మఖండము, ప్రకృతి ఖండము, విఘ్నేశఖండము, కృష్ణఖండము అని 4 ఖండాలు ఉన్నాయి. అందులో గణపతికి సంబంధించినటువంటి గణేశ ఖండంలో ఎన్నో అద్భుతమైనటువంటి మనం ఎన్నడూ విననటువంటి గణపతి యొక్క చరిత్రలు వర్ణింపబడ్డాయి. అదేవిధంగా కృష్ణ జన్మఖండంలో ఎన్ని రహస్యాలు, కృష్ణుని గురించి నాకు బాగా తెలుసును అని అనుకుంటారు అందరూ, కానీ ఏ ఇతరత్ర చెప్పనటువంటి అంశాలను ఎన్నిటినో ఈ కృష్ణ జన్మఖండంలో బహువిస్తృతంగా సుందరంగా వర్ణించినాడు. ఆ తర్వాత ఈ బ్రహ్మఖండంలో గోకుల వర్ణన, రాసక్రీడ వర్ణన చాలా రమ్యంగా వర్ణింపబడ్డది. నిజానికి కృష్ణునికి సంబంధించిన కథను చెప్పితే రాధాదేవి లేకుండా కృష్ణుని యొక్క కథను చెప్పకూడదు.
భాగవతమంతా కృష్ణ కథ 10వ స్కంధంలో నుండి మొదలుకొని మొత్తం కృష్ణుడే ఉంటాడు. కానీ రాధ అనే 2 అక్షరాలు ఎక్కడా కనిపించవు. వ్యాస ఇదేమిటయ్యా, రాధాదేవి లేకుండా కృష్ణ యొక్క కథను చెప్పినావు అని అంటే వ్యాసుడు అంటాడు, ఏనాడైనా ఒకనాడు నా కొడుకు శుకుడు పరీక్షిత్తుకు రాధాదేవితో కూడుకున్న ఈ కథను చెప్పవలసి వస్తుంది. చెప్పితే చెప్పని ఆమె లేకుండా కృష్ణ కథను ఎందుకు చెప్పినావు అనంటే, నా కొడుకు శుకునికి సంబంధించిన పరిస్థితి ఏమిటి అనంటే, వాడు తన గురువైనటువంటి రాధాదేవికి సంబంధించిన పేరును వింటే చాలు, స్మరిస్తే చాలు, 6 నెలల వరకు వాడు సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఎన్ని నెలలు? 6 నెలలు. ఒకవేళ రాధా అనే 2 అక్షరాలను వ్యాసుడు భాగవతంలో రాసినాడనుకో, ఆ మాటను అన్నాడనుకో, శుకుడు 6 నెలలు సమాధిలోకి పోతే 7వ రోజే వీడు చచ్చేవాడా? వాడికి మోక్షం ఎట్ట రావాలి? అందుకని బహు జాగ్రత్తపడి కృష్ణ కథలన్నిటినీ చెప్పుతూ ఉన్నా కానీ రాధాదేవి యొక్క స్మరణ లేకుండా, ఆమె పేరు లేకుండా రాసినాడు. ఎంత గొప్పనేటువంటి రచన చూడండి. అందుకని ఆ లోటును తీర్చుకోవడానికి మళ్ళీ ఏం చేసినాడు, ఇక ఈ పురాణం చెప్పడం వలన పరీక్షతో ఉద్ధరింపబడ్డాడు. ఇక శుకుడు చెప్పడు ఇక ఏ పురాణాన్ని. శుకుడు చెప్పితే కేవలం ఒక భాగవతాన్ని మాత్రమే చెప్పుతాడు అని భావించి కృష్ణ కథలతో రమ్యంగా రసవత్తరంగా కొనసాగుతూ ఉన్నటువంటి బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో రాధాదేవి యొక్క అద్భుతమైనటువంటి కథలు వర్ణింపబడ్డాయి. అసలు వ్యాసుడు రచించినటువంటి పురాణాలలోని కథలను, ఈ కథలు ఇంత గొప్పగా ఉంటాయి అని చెప్పడానికి ఉపమానాలు లేవు. ఏదో మనం తింటున్నాం కాబట్టి గులాబ్ జామును కాకినాడ కాజా అని చెప్పుకుంటున్నాము తప్ప ఉపమానం లేదు. ఒకవేళ ఉపమానం ఏదైనా ఉన్నదా అనంటే అమృతం వలె ఉంటుంది అని చెప్పాలి. అమృతం రుచి మనకైతే తెలియదు. మనకు తెలియని దాని గురించి మనం ఎందుకు చెప్పాలి? తెలియకపోయినా అది అన్నిటికంటే చాలా రుచిగా ఉంటుంది అని అంటారు కాబట్టి కథామృతం అని అంటాం. అది చాలా గొప్పనైనది అని వర్ణిస్తాం. రాసక్రీడా చ గోపీభిః రహస్యే రాధయా క్రీడా వర్తిత బహువిస్తరా. ఏ గోపీ గీతాలు మొదలైనటువంటివి భాగవతంలో వర్ణించినాడో, రాధాదేవి కృష్ణుని యొక్క విరహాన్ని పొందినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని నిజంగా మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తి మాత్రము ఆ కథలను చెప్పలేడు. ఆ తర్వాత కృష్ణునికి సంబంధించినటువంటి రాజ్య పరిపాలన మొదలైనటువంటి కంస సంహారము చాలా అద్భుతంగా వర్ణింపబడ్డటువంటి ఈ వ్యాసోక్తమైనటువంటి బ్రహ్మవైవర్త పురాణాన్ని ఎవరైతే వ్రాసి మాఘమాసంలో ఆవుతో లేగతో కూడుకున్నటువంటి దాన్ని దానం చేస్తారో తప్పకుండా వాడు అజ్ఞానం నుండి బయటపడ్డటువంటి వాడు సుజ్ఞాని అవుతాడు, వైకుంఠధామాన్ని చేరుకుంటాడు. గోపాలకృష్ణ భగవానికి. ఆ తర్వాత లింగ మహాపురాణం. లింగ మహాపురాణము చాలా శ్రేష్టమైనది. లింగ పురాణం అనగానే ఎవరికి సంబంధించిన పురాణం? మహాదేవుడైన శివునికి సంబంధించినది. లింగమును పూజించడం వలన వచ్చేటువంటి ఫలం ఏమిటి, అసలు లింగం అనే పదానికి అర్థం ఏమిటి అనేది బహు విస్తృతంగా వర్ణింపబడ్డ ఈ పురాణంలో కేవలం శివునికి సంబంధించినటువంటి విషయాలే కాకుండా సర్వపురాణానాం సారభూతం జగత్రయే, అన్ని పురాణముల యొక్క సారభూతమైనటువంటిది ఉన్నది. లింగోద్భవ కథ, సనత్కుమార శైలాది సంవాదము, దధీచి చరిత్ర, భువనకోశ వర్ణనం, తర్వాత శివునికి సంబంధించినటువంటి వ్రతాలు, సదాచారము, ప్రాయశ్చిత్తాలు, కాశీ శ్రీశైలాలకు సంబంధించినటువంటి బహురమ్యమైనటువంటి కథలు, శివ సహస్రనామాలు, కామదహనము, అదే తర్వాత వినాయకునికి సంబంధించినటువంటి ఉపాఖ్యానము, ఉపమన్యు కథ, విష్ణు మాహాత్మ్యము, అంబరీష కథ, సనత్కుమార నంది సంవాదము, శివ మాహాత్మ్యముతో కూడుకున్నటువంటి అనేక కథలు, అనేక దానాల యొక్క మహిమ, వజ్రేశ్వరి మహావిద్య, గాయత్రీ మహావిద్య, త్రియంబకుని యొక్క మాహాత్మ్యము మొదలైనటువంటి వాటితో కూడుకున్న ఈ పురాణాన్ని కూడా ఎవరైతే వ్రాసి ఫాల్గుణ మాసంలో పున్నమ నాడు
బ్రాహ్మణునికి దానం చేస్తారో తప్పకుండా వానికి మరణించిన తర్వాత శివలోకావాప్తి కలుగుతుంది. ఇందులో ఏమాత్రము సందేహం లేదు. నమః పార్వతీపతయే. ఆ తర్వాత వచ్చే పురాణము వరాహ పురాణము. ఈ వరాహ పురాణము భాగద్వయాత్మకమై ఉన్నది. శివునికి సంబంధించినటువంటి సంవాదము, భూవరాహాలకు సంబంధించినటువంటి సంవాదము. ఎంత అద్భుతమైన కథలు అనంటే ఉపకథలతో కూడుకొని ఉపాఖ్యానాలతో కూడుకున్నటువంటి వరాహ పురాణము విన్నా కొద్ది వినాలి అని అనిపించేట్టుగా రాసినాడు వ్యాస భగవానుడు. గణముల యొక్క వినాయకమూర్తికి సంబంధించిన వృత్తాంతము, గణముల యొక్క ఆఖ్యానము, తపస్సు యొక్క వ్రతాఖ్యానము, అగస్త్య గీత, మహిషాసుర విధ్వంసము మాహాత్మ్యము, తర్వాత భగవద్ధర్మములు, 32 రకాల అపరాధాలు వాటికి ప్రాయశ్చిత్తములు, తీర్థముల యొక్క మహిమ, తర్వాత మధురా విశేషము, శ్రాద్ధాల యొక్క వర్ణన, గోకర్ణం యొక్క మాహాత్మ్యము మొదలైనటువంటివి వర్ణింపబడుతూ పులశ్చ కురురాజుల యొక్క సంవాదము, సర్వతీర్థాల యొక్క మాహాత్మ్య, వీటన్నిటితో కూడుకున్నటువంటి ఈ పురాణాన్ని కూడా రాసి చైత్రమాసంలో బ్రాహ్మణికి దానం చేయడం వలన తప్పకుండా వాడు వైకుంఠధామాన్ని పొందుతాడు. గోపాలకృష్ణ భగవానికి. ఆ తర్వాత వచ్చేటువంటిది విశాలమైనటువంటి పురాణము స్కంద పురాణము. అన్ని పురాణాలు కలిపితే శ్లోకాలు ఎన్ని సంఖ్య ఎంత అవుతుందో సంఖ్య. ఈ స్కంద పురాణం అంత పెద్ద శరీరం దాన్ని, పెద్ద పురాణం. ఈ పురాణంలో 81,000 స్కందం సర్వాఘకృంతనం, 81,000 శ్లోకాలున్నాయి. 81,000. ఎవరైతే ఈ పురాణాన్ని వింటారో అటువంటి వాడు తప్పకుండా మాహేశ్వరాహ, శివునికి సంబంధించినటువంటి స్వరూపం గలవాళ్ళే అవుతారో వాళ్ళంతా కూడా. సుబ్రహ్మణ్య స్వామి విన్నటువంటి పురాణము, కొన్ని సందర్భాల్లో ఆయన కూడా చెప్పినటువంటి అంశాలున్నాయి. సముద్ర మథనము, దేవేంద్ర చరిత్ర, పార్వతీదేవి యొక్క ఉపాఖ్యానము, కుమారోత్పత్తి, పాశుపత వ్రత విధానము, చండాఖ్యానము, ఆ తర్వాత ధర్మవర్మ ఉపాఖ్యానము, ఇంద్రద్యుమ్నుని యొక్క కథ, నాడీజింఘుని యొక్క కథ, తారక యుద్ధము, తర్వాత ద్వీపముల యొక్క వర్ణన, బ్రహ్మాండ స్థితి, మహాకాలుని యొక్క ఉత్పత్తి, వాసుదేవ మాహాత్మ్యము, కోటి తీర్థ మాహాత్మ్యము, నానాతీర్థ సమాఖ్యానము, పాండవుల యొక్క పుణ్యకథ, అరుణాచల మాహాత్మ్యము బహు విస్తృతంగా వర్ణింపబడ్డది. రెండవది వైష్ణవ ఖండము అంటారు స్కంద పురాణంలో. భూమి వరాహ సమాఖ్యానము, వెంకటాచల మాహాత్మ్యము, తర్వాత కులాలాఖ్యానము, మతంగ సంవాదము, పురుషోత్తమ మాహాత్మ్యము, మార్కండేయ సమాఖ్యానము, అంబరీషోపాఖ్యానము, అశ్వమేధ కథ, దక్షిణామూర్తి ఉపాఖ్యానము, గుండికా ఉపాఖ్యానము, శ్వేతోపాఖ్యానము, దశావతారాల యొక్క కథ, ధూమ్రకేశ సమాఖ్యానము, నైవేద్యం యొక్క మాహాత్మ్యము, నానా పుష్ప ఫలాలతో పూజించేటువంటి యొక్క విధానము, భాగవతం యొక్క మాహాత్మ్యము, వజ్రశాండిల్య సంవాదము, మాఘమాస మాహాత్మ్యము, వైష్ణవ మాహాత్మ్యము, శయ్యాదానం చేస్తే వచ్చే ఫలము, జలదానం చేస్తే వచ్చేటువంటి ఫలము, శృతదేవుని యొక్క చరిత్ర, స్వర్గద్వారము, సీతాకుండము, గుప్తగిరి మొదలైనటువంటి వాటికి సంబంధించిన క్షేత్రాల మాహాత్మ్యము ఈ వైష్ణవ ఖండంలో బహు రమ్యంగా వర్ణింపబడ్డాయి. ఆ తర్వాత బ్రహ్మఖండము, చక్రాది తీర్థ మాహాత్మ్యము, వేతాల మహిమ, రామతీర్థ కథనము, శంఖాది తీర్థ మహిమ, ధనుష్కోట్యాది మహిమ, రామనాథ చరిత్ర, యాత్రా కథనము, తర్వాత ధర్మారణ్య మాహాత్మ్యము, తర్వాత పుణ్యద అనేటువంటి ఉపాఖ్యానము, రామచరిత్ర, జీర్ణోద్ధార విశేషాలు, తర్వాత తీర్థముల యొక్క మహిమ, ప్రణవం యొక్క గొప్పతనము, బ్రాహ్మ ముహూర్తంలో శివుని యొక్క పూజ విశేషము, పంచాక్షరి మహిమ, గోకర్ణ మహిమ, శివరాత్రి యొక్క మహిమ, ప్రదోష కాలంలో చేసే శివుని యొక్క పూజా మహిమ, సోమవార వ్రతము, సీమంతిని ఉపాఖ్యానము, భద్రావు యొక్క మహిమ, భస్మ మాహాత్మ్యము, శబరాఖ్యానము, ఉమామహేశ్వరాఖ్యానము, రుద్రాక్ష మాహాత్మ్యము, రుద్రాధ్యాయ పుణ్యము మొదలైనటువంటివి శివునికి సంబంధించిన ఎన్నో విషయాలు ఇందులో వర్ణింపబడ్డాయి.
ఆ స్కంద పురాణంలోనే కాశీఖండం అని వర్ణింపబడింది. ఇది 100 అధ్యాయాలతో కూడుకొని ఎన్నో రకాలైనటువంటి ధ్రువలోక చంద్రలోకాది లోకాల యొక్క మహిమ, దండపాణి, వీరభద్రులు మొదలైనటువంటి వాళ్లకు సంబంధించినటువంటి కథలు, గణపతి యొక్క వృత్తాంతము, దివోదాస చరిత్ర, జైగీషవుని యొక్క వృత్తాంతము, కందుకేశ్వర, వ్యాఘ్రేశ్వర, శైలేశ్వర, రత్నేశ్వర, కృత్తివాసేశ్వర మొదలైనటువంటి దేవతల యొక్క కథా వర్ణన, దుర్గాదేవి యొక్క చరిత్ర, ఓంకారేశ్వర వర్ణన, కేదారేశ్వరుని యొక్క మహిమ, వీరేశ్వర మహాత్మ్య ఉపాఖ్యానము, విశ్వకర్మ యొక్క చరిత్ర, దక్షయజ్ఞ యొక్క వృత్తాంతము, క్షేత్రతీర్థ మహిమ, ఆ తర్వాత ముక్తి మంటపానికి సంబంధించినటువంటి యొక్క విశేషము, విశ్వేశ్వరుని యొక్క మహిమ మొదలైనటువంటివి కాశీకి సంబంధించి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి ఈ స్కంద మహాపురాణంలోనే. ఆ తర్వాత ఈ పురాణంలో ఎన్ని విషయాలు వర్ణింపబడ్డాయి. కోటి తీర్థము, లోటకేశము, ఫలస్థుతి, ద్రుమిజంగల మహాత్మ్యము, దుందుమార సమాఖ్యానము, తర్వాత చండీ ప్రభావము, కేదారేశ్వరుని యొక్క మహిమ, నాగరఖండము అనేటువంటి పేరు గల ఆ స్కంద పురాణంలో గయశీర్షము, సిద్ధేశ్వరము, శారమిష్టము, రామహృదము, రుద్రశీర్షము, శానైశ్వరము, క్షేమంకరి, కేదారము, శుక్లతీర్థము, సౌభాగ్యము, శూలేశము, ధర్మరాజ కథనము. భారతదేశంలో మనము కరీంనగర్ నుండి మొదలుకొని ప్రయాణం చేస్తూ ఉంటే భారతదేశం అంతా తిరిగి మళ్ళీ కరీంనగర్కు వస్తే ఎన్ని తీర్థాలు, ఎన్ని క్షేత్రాలు మీకు కనబడతాయో, ఎన్ని నదులు, ఎన్ని నదాలు, ఎన్ని పర్వతాలు, ఎన్ని అరణ్యాలు, ఎన్ని సరస్సులు మీకు కనబడతాయో వాటన్నిటికి సంబంధించినటువంటి మహిమ ఈ స్కంద పురాణంలో వర్ణింపబడ్డది. ఈ విధంగా 81,000 శ్లోకాలతో కూడుకున్న ఈ స్కంద పురాణాన్ని ఎవరైతే రాసి బ్రాహ్మణికి త్రిశూలముతో కూడుకుని మాఘమాసంలో దానం చేస్తారో తప్పకుండా వాడు శివమందిరానికి వెళుతాడు, కోటాను కోట్ల సంవత్సరాలు కైలాసంలో నివసిస్తాడు. గోపాలకృష్ణ భగవానికి. ఆ తరువాత వామన పురాణము. ఇప్పుడు మీ మెమొరీకి ప్రశ్న, మీ జ్ఞాపక శక్తికి ఎన్ని పురాణాలు గురించి విన్నాము? ఒకళ్ళు 13 అంటున్నారు, ఒకళ్ళు 11 అంటున్నారు. మీరు వినండి, మీరు రాస్తూ ఉండండి. వామన పురాణం తర్వాత వచ్చేటువంటిది. శృణువత్స ప్రవక్ష్యామి పురాణం వామనాభిధం. వామన పురాణం భాగద్వయాత్మకమై ఉంటుంది. వినేటువంటి శ్రోతలకు చాలా శుభాన్ని కలిగించేటువంటిది. శివునికి సంబంధించిన